ఉద్యోగుల కనీస పెన్షన్ 7,500కు పెంపు ఏకంగా నోటిఫికేషన్ వదిలారు కదా. ఈపీఎఫ్ఓ క్లారిటీ. ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద ప్రస్తుతం కనీస పెన్షన్ ₹1000గా ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని 7,500 పెంచేందుకు కేంద్రం చూస్తుందని ప్రతిపాదన పరిశీలనలో ఉందని కొద్ది రోజుల కిందట వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఏకంగా కనీస పెన్షన్ పెంచినట్లుగా ఈపీఎస్ పేరిట సర్క్యులర్ వైరల్ అవుతుంది. దీనిపై ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కూడా స్పందించింది. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈపీఎస్ 95 పెన్షన్. మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే ఇది మీకోసమే. ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగాల కోసం కేంద్రం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ అనే గొప్ప సామాజిక భద్రత పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ ఫండ్స్ కోసం కేంద్రం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఉద్యోగి ప్రతి నెల జీతం నుంచి 12% ఈపీఎఫ్ అకౌంట్లోకి జమ అవుతుంది. కంపెనీ కూడా అంతే జమ చేయాలి. కంపెనీ జమ చేసే దాంట్లో 3% పైగా ఈపీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంటే మిగతా 8% పైగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్లోకి ఈపీఎస్ వెళ్తుంది. దీని ద్వారా ఉద్యోగి పదవి విరమణ తర్వాత నెలవారీగా పింఛను పొందవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ కింద కనీస నెల పెన్షన్ ₹1000గానే ఉండగా దీన్ని 7,500కు పెంచాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అప్పుడు గరిష్ట పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది. కేంద్రం ప్రభుత్వం ఈ కనీస పెన్షన్ పెంపును పరిశీలిస్తుందని కొద్ది రోజుల కిందట స్వయంగా కేంద్రం కార్మిక శాఖ మంత్రి తెలిపారు. దీంతో పెన్షన్ పెరుగుతుందని ఉద్యోగుల పెన్షన్దారులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఉన్నట్లుండి ఈపీఎఫ్ఓ నుంచి వచ్చినట్లుగా ఒక లెటరు అధికారిక సర్క్యులర్ మాదిరిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎక్కువగా రిటైర్ అయ్యే ఉద్యోగులు, పెన్షనర్లే ఈ వార్తను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. 2026 ఏప్రిల్ 30 నుంచి కొత్త పెన్షన్ సిస్టమ్ అమలులోకి వస్తుంది. మే 1 నుంచి చెల్లింపులు ప్రారంభం అని అందులో పేర్కొనగా అంతా నిజమేనని అనుకుంటున్నారు. ఈ ప్రచారంపై తాజాగా ఈపీఎఫ్ఓ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి లేఖ పూర్తి నకిలీదే అని స్పష్టం చేసింది. ఈపీఎస్ 95 కనీస పెన్షన్ విధానాల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపింది. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రకటనలన్నీ నమ్మొద్దని, వాస్తవ సరైన సమాచారం కోసం ఈపీఎఫ్ఓ వంటి అధికారిక వెబ్సైట్ లేదా ఛానల్ని చూడాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వైరల్ నోటిఫికేషన్లో కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఈపీఎస్ 95 పింఛనుదారుల ప్రయోజనార్థం కనీస పెన్షన్ను 7,500కు పెంచుతున్నాం అని ఉంది. అందులోని కీలక అంశాలని ప్రస్తావిస్తూ దీని అధికారిక ఉత్తర్వులు మాదిరిగానే రూపొందించారు. కొంతకాలంగా ఈ పెంపు గురించి డిమాండ్ ఉన్న నేపథ్యంలో తరచుగా ఇలాంటి ఫేక్ నోటిఫికేషన్లు తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.